హలో అండి, నేను రవి. ఇది ఆముక్త మాల్యద కిచెన్. బోన్లెస్ చికెన్ బిర్యానీ చేసుకోవడానికి యూట్యూబ్లో చాలా రెసిపీసే ఉన్నాయి, కానీ అవన్నీ బెంగుళూరు మేఘనా బిర్యానీ స్టైల్లో చేసినవి. అవి చూశాక నాకు అనిపించింది ఏంటంటే, హైదరాబాదీ బిర్యానీ అంటే నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? అలాంటి హైదరాబాదీ బిర్యానీకి వాడే ఎగ్జాక్ట్ ఇంగ్రీడియంట్స్తో బోన్లెస్ బిర్యానీ ఎందుకు చేయకూడదు అని ఆ ఆలోచనతో చేసిన రెసిపీనే ఇది. బోన్లెస్ చికెన్ బిర్యానీ చేయడాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఒకటి బోన్లెస్ చికెన్ పకోడీ చేయటం, 2 దాంతో బిర్యానీ మసాలా చేయటం. ఆల్రెడీ బగారా రైస్ ఎలా చేయాలో ఇంతకుముందు వీడియోలో చూపించాము. అది మీరు మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చూడండి. ఆముక్త మాల్యద కిచెన్లో మేము ప్రెసిషన్ కుకింగ్ని నమ్ముతాము. ఒక ప్రోడక్ట్ని గ్రామ్స్లో మెజర్ చేసిన ఇంగ్రీడియంట్స్తో చేయటం వలన ఎన్నిసార్లు చేసినా ఒకే క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావచ్చు. అందుకే రెసిపీ గ్రామ్స్లో ఇచ్చాము. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. ఫస్ట్ రెసిపీ బోన్లెస్ చికెన్ పకోడీది, రెండోది బిర్యానీది. చికెన్ పకోడీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: బోన్లెస్ చికెన్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక కోడిగుడ్డు, పెరుగు, కార్న్ఫ్లోర్. ఫస్ట్ సీజనింగ్కి ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కారం. సెకండ్ సీజనింగ్కి జాజికాయ, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు. ఫ్రై చేయడానికి ఆయిల్. చికెన్ని ఒక్కొక్కటి 30 గ్రాముల పీస్ కింద షాప్లోనే కట్ చేయించుకోండి, లేదా మీరు ఇంట్లోనే కట్ చేసుకోండి. తర్వాత నీళ్లు మారుస్తూ శుభ్రంగా 2 సార్లు కడుక్కోండి. సెకండ్ సీజనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక ఇమాం దస్తాలో వేసి కచ్చాపచ్చాగా పొడిగొట్టుకోండి. ఇప్పుడు ఒక బేసిన్లో చికెన్ ముక్కలు వేసి ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు, గుడ్డు ఇంకా కార్న్ఫ్లోర్ వేసి బాగా కలపండి. తర్వాత దంచి పెట్టుకున్న జాజికాయ, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మూకుళ్ళో నూనె 160 డిగ్రీల వరకు వేడి చేయండి. చేశాక ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఒక్కొక్కటి నూనెలోకి జారవిడవండి. మీరు నూనె 160 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్లో కాగబెడితే చికెన్ ముక్కలు అడుక్కు చేరి అంటుకుంటాయి. 180 డిగ్రీల కంటే ఎక్కువ కాగబెడితే మాడిపోతాయి, ఇంకా సెంటర్లో ఉడకవు. అందుకని చికెన్ ఫ్రై చేయడానికి టెంపరేచర్ అన్నది చాలా ఇంపార్టెంట్. చికెన్ ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ వేయించండి. మీకు ఒక 8 నుండి 9 నిమిషాలకి చక్కగా వేగుతాయి. తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ చేయడానికి గ్రేవీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చికెన్ పకోడీ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, యాలక్కాయలు, బ్రిస్తా. ఇంతకుముందు వీడియోలో బ్రిస్తా ఎలా చేయాలో చూపించాము. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, చెక్ చేయండి. ఇంకా బ్రిస్తా ఆయిల్ అంటే ఏ నూనెలో అయితే బ్రిస్తా చేయటానికి ఆనియన్స్ వేయించామో ఆ నూనె అన్నమాట. కొత్తిమీర, పుదీనా, పెరుగు, పాలు, నెయ్యి. సీజనింగ్కి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా. కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కోండి. యాలక్కాయలు పొడి కొట్టుకోండి. పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకోండి. బిర్యానీ మసాలాకి ఇచ్చిన అన్ని ఇంగ్రీడియంట్స్
ఒక మూకుళ్ళో ఒకదాని తర్వాత ఒకటి వేసి శుభ్రంగా కలిపేయండి. డైరెక్ట్గా ఒక మూకుళ్ళో కలుపుకుంటే వండటానికి ఈజీ, గిన్నెలు మార్చాల్సిన పని లేకుండా. కలపటం అయ్యాక సిమ్లో మంట వెలిగించి నూనె వదిలే వరకు ఆ మిశ్రమాన్ని వేయించండి. నూనె విడవడం మొదలెట్టాక వేయించి పెట్టుకున్న పకోడీ అందులో వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే మళ్ళీ ఆయిల్ వదిలే వరకు ఉడకనివ్వండి. ఆయిల్ విడిచాక స్టవ్ ఆఫ్ చేయండి. మేము ఇంతకు ముందు చూపించిన బగారా రైస్ రెసిపీతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. బోన్లెస్ బిర్యానీకి కూడా ట్రూ హైదరాబాదీ బిర్యానీ ఫ్లేవర్స్ ఉండేలా చేసే రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మాకు చెప్పండి. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.